మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 24వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వచనం అనగా 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 10వ వచనం నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చెనో తెలుసుకొన వరకు వానిని కావలిలో ఉంచిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 24వ అధ్యాయం 10 నుంచి 23 వచనాల వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి సారాంశము దాగి ఉంది. అదేమిటంటే, దేవుని యొక్క నామమును దూషించకూడదు, దేవుని యొక్క నామమును అవమానపరచకూడదు. దేవుని యొక్క నామమును ఎవరైనా దూషిస్తే వారు రాళ్ల చేత కొట్టబడి మరణశిక్షకు లోనవుతారని లేవియా కాండము 24వ అధ్యాయము 16, 17 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఇశ్రాయేలీయురాలు ఒక ఐగుప్తీయుని వివాహం చేసుకుంది. వారికి పుట్టినటువంటి కుమారుడు ఒక ఇశ్రాయేలీయురాలి కుమారునితో విభేదిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ ఇశ్రాయేలీయుని యొక్క కుమారుడికి మరియు ఐగుప్తు పురుషుడు ఇశ్రాయేలీయురాలి కుమారుడికి పోరు కలిగినప్పుడు ఆ ఐగుప్తు పురుషుడు ఇశ్రాయేలీయురాలికి పుట్టిన కుమారుడు ఏం చేశాడంటే దేవునిని దూషించాడు, దేవుని యొక్క నామమును శపించాడు. అలా చేసిన వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకురాలైనటువంటి దిబ్రీ కుమార్తె, దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. ఇప్పుడు ఆ పిల్లవాని విషయంలో, ఆ కుమారుని విషయంలో ఏం చేయాలి? దేవుడు ఎలాంటి తీర్పు విధిస్తాడు? దేవుడు తన తీర్పును చెప్పేంత వరకు ఆ కుమారుణ్ణి ఎక్కడ ఉంచారంటే కావల్లో ఉంచారు. కాపలాలో ఉంచినప్పుడు ఆ కుమారునికి దేవుడు విధించిన శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టబడి, ఇశ్రాయేలీల సర్వసమాజము రాళ్లతో ఆ పిల్లవాడిని ఏం చేయాలంటే చావగొట్టాలి. ఎందుకంటే అతను చేసిన పని, ఆ పిల్లవాడు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క నామమును శపించాడు, దేవుని యొక్క నామమును దూషించాడు. అందుకనే లేవియా కాండం 24:16లో దేవుని నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధించవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని నామమును దూషిస్తే ఎటువంటి భయంకరమైన శిక్ష ఉందో చూడండి. మరి ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవ వ్యతిరేకులు దేవుని యొక్క నామమును దూషిస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, రకరకాల సామాజిక మాధ్యమాల్లో దేవునిని విపరీతంగా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు. మరెందుకు వాళ్ళు రాళ్లతో సావగొట్టబడటం లేదు అని అంటే,
మనము కృపాకాలంలో ఉన్నాం ఒకటి. రెండవది ఏంటంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధ ఏమిటంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంటే, మనము అలాగా ఉండక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి. ఒక వ్యక్తి వచ్చి మన పై వస్త్రమును తీసుకుని వెళితే మనము అంగీని కూడా ఇచ్చేయాలి. మనలను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే మనకేం ప్రయోజనము? మనలను దూషించే వారిని, శపించే వారిని కూడా మనం ప్రేమించాలి. అది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క నామము దూషించబడకూడదు. దేవుని యొక్క నామము అన్యాయముగా దూషించబడిందంటే ఖచ్చితంగా దానివల్ల ఏం జరుగుతుందంటే, దేవుని నామమును దూషించిన వ్యక్తి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కొంతమంది కావాలని దేవుని యొక్క నామమును దూషిస్తారు. దాని వలన భయంకరమైన శిక్ష పాలవుతారు. అయితే కొన్ని విషయాలను మనం గమనిద్దామండి. దేవుని యొక్క నామము ఎప్పుడు దూషించబడుతూ ఉందంటే, కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. దేవుని నామమునకు దూషణ ఎవరి వలన కలుగుతుందంట? మన వలనే. మనం చేసిన పొరపాటు ఏంటి? మనం చేసిన పొరపాటు ఏంటంటే, ఎదుటివారికి బోధ చేస్తాం కానీ మనకు మనం బోధించుకోం. రోమా 2:21. ఎదుటివారి పాపమును మనం వేలెత్తి చూపిస్తాం కానీ మనలో ఉన్న పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాం. ఎదుటివారి యొక్క లోపములను గుర్తించి వారిని మనం ఎంతగానో ఇబ్బంది పెడతాం కానీ మన లోపములను మనం సవరించుకోవటానికి ముందుకు రాం. ఎదుటివారిలో తప్పులను చక్కగా ఎంచుతాం కానీ మన తప్పులను మనం ఎప్పటికీ తెలుసుకోలేం. రోమాపత్రిక 2వ అధ్యాయంలో అసలు ప్రారంభ వచనం చదివితే, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఇది పరిస్థితి. మనము ఎదుటివారికి బోధ చేస్తున్నాం, మనకి మనం బోధ చేసుకోవడం లేదు. ఎదుటివారిలో తప్పులు ఎంచుతున్నాము, మన తప్పులు మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. ఎదుటివారు అపవిత్రులు అంటున్నాము, మనలో ఏ మేరకు పవిత్రత ఉందనే విషయం మర్చిపోతున్నాం. ఇలాంటి పనులు చేయడం వల్ల, అంటే కేవలము నోటితో మాటలను చెప్పి క్రియారూపకంగా దేవుని యొక్క మాటలను ఆచరించకపోవటం వలన, అంటే చెప్పేదొకటి చేసేదొకటిగా ఉండటం వలన దేవుని యొక్క నామము దూషించబడుతుంది. అలా దేవుని నామం దూషించబడినప్పుడు ఏమవుతుంది? నాడైతే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీల సర్వ సమాజం దేవుని నామమును దూషించిన వాడిని ఏం చేసేవాళ్ళు? రాళ్లతో కొట్టి చంపేవారు. మరి ఇది కృపాకాలం కదా, అలాంటి శిక్ష లేదు కదా. క్రొత్త నిబంధన ప్రకారం అలాంటి శిక్ష లేదు కదా. మరేం చెయ్యాలి? దేవుడు తీర్పులోనికి తీసుకుంటాడు. దేవుడు లెక్క చూస్తాడు, క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త. ఇంకొంతమంది ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, మేము దేవునిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, మేము గొప్ప భక్తులము అని చెప్పుకుంటున్నారు. నోరు తెరిస్తే దేవుని పాటలు, నోరు తెరిస్తే దేవుని మాటలు గాని క్రియలలో మాత్రం ఎలా ఉన్నారంట? దేవునిని ఎరగమన్నట్టే ఉన్నారు. ఇలాంటి వారి వలనే దేవుని యొక్క నామం దూషించబడుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, దావీదు పాపం చేసినప్పుడు
నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరిస్తూ ఉండగా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నాతాను పలుకుతాడు. సమూయేలు 2వ గ్రంథములో మనం చదివినప్పుడు 12వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. విశ్వాసి పాపములో పడిపోయినప్పుడు దేవుని యొక్క నామము దూషించబడుతుంది. జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువుని ఎరిగియుండియు నీవు పాపమని తెలిసియుండియు ఆ పాపమును విడిచిపెట్టలేక, ఆ అపవిత్రమైన కార్యమును విడిచిపెట్టలేక నువ్వు దాన్నే కొనసాగిస్తూ ఉన్నావంటే నువ్వు దాన్ని కొనసాగించినంత కాలం దేవుని నామం దూషించబడుతుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం దేవుని నామం దూషించబడినటువంటి సందర్భంలో ఎవరైతే దేవుని నామం దూషిస్తారో వాడు రాళ్లతో సావగొట్టబడాలి. మరి మన వలన దేవుని నామం దూషించబడుతుందంటే, ఒకవేళ మనం ధర్మశాస్త్ర కాలంలో ఉండుంటే మన పరిస్థితి ఏంటి? చూడండి, దావీదు పాపము చేయటం వలన ఏమైపోయిందంట? దేవుని యొక్క నామము, ఆయన యొక్క శత్రువులు దూషించడానికి విశ్వాసి అయిన దావీదు వలన ఒక అవకాశం కలిగింది. మనం కూడా పాపములో పడిపోయిన ప్రతిసారి, అపవిత్రమైన కార్యములు చేసే ప్రతిసారి, బూతి మాటలు మాట్లాడేటప్పుడు, చెడు చూపులు చూసేటప్పుడు, చెడు ఆలోచనలు చేసేటప్పుడు, చెడు నడత నడిచేటప్పుడు, చెడు ఉద్దేశములు కలిగి ఉన్నప్పుడు, అపవిత్రతలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు మన వలన దేవుని నామం దూషించబడుతుంది. అందుకే అంటున్నాడు, వారు దేవునిని ఎరుగుదమని చెప్పుకొందురు గాని క్రియలను బట్టి చూస్తే ఎలాగున్నారంట? ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారు. ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. విశ్వాసి ఆత్మ సంబంధమైన క్రియలు, వాక్యానుసారమైన క్రియలు నీవు కలిగి ఉంటేనే నీవు ఆత్మీయంగా జీవిస్తున్నట్లు, లేదంటే శారీరకంగా జీవిస్తూ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నట్లే. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథంలో రాస్తూ 3వ అధ్యాయంలో సార్దీసులో ఉన్న సంఘమును గురించి ఏమని చెప్పాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఇలాంటి వారి వలన దేవుని యొక్క నామం అన్ని జనుల మధ్య భయంకరంగా దూషించబడుతుంది. ఈ రోజున క్రైస్తవ సమాజము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటిస్తూ ఉంటే ఇంతగా ఎందుకు వ్యతిరేకతను పొందుకుంటూ ఉంది? ఇంతగా అన్యుల మధ్య ఎందుకు నవ్వుల పాలవుతూ ఉంది, దూషించబడుతూ ఉంది? చెప్పండి. దేవుని యొక్క వాక్యమును ప్రకటించేవారు దాన్ని పాటించకపోవటం వలన, క్రైస్తవులు అని చెప్పేటటువంటి వారు క్రైస్తవ్యమునకు తగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకొనకపోవటం వలన. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలా నడుచుకుంటే దేవుని నామం దూషించబడదు. మన ప్రభు ఎలా నడుచుకున్నాడు? తండ్రి అయిన దేవునికి ఎంత విధేయతను చూపించాడు కనుక తండ్రి అయిన దేవుని నామాన్ని ఆయన ఘనపరిచాడు. కానీ ఆయన వలన తండ్రి అయిన దేవుని నామం అవమానముల పాలవలేదు. ఈ రోజున చాలామంది నామకార్థ క్రైస్తవుల వలన, భక్తిహీనులైన క్రైస్తవుల వలన, క్రియలు లేనటువంటి క్రైస్తవుల వలన, వాక్యానుసారమైన ప్రవర్తన లేని క్రైస్తవుల వలన దేవుని నామం దూషించబడుతుంది. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అలా మన వలన దేవుని నామం దూషణ పాలైతే తప్పక మనం దేవుని శిక్షకు పాత్రలం అవుతామని జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ గన్నామానికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.